హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. శాసన మండలి వేదికగా ప్రజా సమస్యలు లేవనెత్తాల్సింది పోయి అడ్డగోలుగా మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా అని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నాయకురాలు తులా ఉమా. ఎంపీగా 5 ఏళ్ళు చేసి దాని అనంతరం మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని అన్ని రకాల అనుభవించినటువంటి మీరే ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మామూలు పరిస్థితి ఇంకా అన్ని నష్టపోయి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారు. మాకు తెలంగాణ వచ్చింది, మేము కొట్లాడినాం, మా తెలంగాణ వచ్చింది, అదే చాలు అనేటువంటి పద్ధతిలో సంతృప్తితోటి ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ అరే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిండ్రు, మంచిగా 9.5 ఏళ్ళు మంచి పరిపాలన జరిగింది అనేటువంటి సంతోషంలో ఉన్నారు. ఇవాళ ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకు, అదేవిధంగా ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యమకారులకు కూడా అనేక అవకాశాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి తెలంగాణకు జరిగినటువంటి మంచిని మీరు మర్చిపోయి ఏదో 1-2 పట్టుకొని ఇవాళ తెలంగాణ అంటే తెలంగాణలో ఇన్ని చేసినటువంటి ఈ మంచి పనుల్ని పక్కన పడేసి అనవసరమైన మీ వ్యక్తిగత విషయాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకెక్కడో అన్యాయం జరిగినట్టు, మీరేదో నష్టపోయినట్టుగా మీకెవరు నిజంగానే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, అట్టడుగు వర్గాలకి పనిచేయాలని అనుకున్నప్పుడు ఇవాళ సునీత గారు చెప్పారు శాసన మండలిలో మీరు ఏ విషయాలు లేవనెత్తాలి, మీ పర్సనల్ విషయాలు, మీరు ఎట్లా ఉద్యమంలోకి వచ్చిర్రు, మీరు ఏమేమి చేసిర్రు, మీరు ఏం బాధలు పడ్డారు, గివ్వా మీరు చెప్పడానికి తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీ వ్యక్తిగత విషయాలా? మీ ప్రజా సమస్యలు కదా లేవనెత్తాలి. మరి మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ రకమైనటువంటి మాటలు మీరు చెప్పడానికి అక్కడ మాట్లాడినటువంటి ఆ వేదిక ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందా? అంటే రోజు కేసీఆర్ని తిట్టేటోళ్లకు లాభం జరుగుతుందా? ఇవాళ చాలా మంది ప్రొద్దున లేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్లకు మీకున్న తేడా ఏందండి? ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని లేవనెత్తి ప్రజల గొంతుకై ఇవాళ అనేక సమస్యలపైన ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్నే ఒక శత్రువుగా చూసి బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ మీరు అనునిత్యం మాట్లాడడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ప్రతి మాటను కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.